మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే జిల్లాలో పత్తి రైతులు రోడ్డెక్కారు. చెన్నూరు మండలం వరలక్ష్మి జిన్నింగ్ మిల్లో సీసీ అధికారుల తీరును నిరసిస్తూ నిజామాబాద్ జగదల్పూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సీసీ అధికారులు పత్తి మద్దతు ధర చెల్లించడంలో, పత్తి కొనుగోలు వేగవంతం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, పరోక్షంగా ప్రైవేట్ వ్యాపారులకు సహకరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీసీ అధికారులు పత్తి కొనుగోలు ప్రారంభించి రైతుకు మద్దతు ధర చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపకంగా మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు. 18 రోజులుగా తాము సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. కొమరం భీమాసోబా జిల్లా ప్రధాన వార్త కనుక చూసినట్లయితే పెంచకల్పేట మండలంలో పెద్దపులి సంచారం రైతులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నది. పెంచకల్పేట మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారంతో అటవీశాఖ అధికారులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలంటూ డప్పు చాటింపు వేయించారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లాలంటే రైతులతో పాటు వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు భయపడే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.